యాక్చువల్లీ అక్క వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే కంప్లీట్లీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళైతే ఫస్ట్ సేవ్ అయిపోయారు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అది ఎలా ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అనుకున్నావు ఆమె అని. నాకు ఆమెకి ఆమె సొంతంగా క్లాన్ కూడా తయారైంది. చీఫ్ కూడా అవుతుంది, బిగ్గెస్ట్ క్లాన్ లగ్జరీ కూడా వస్తుంది చూడు. ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. మా చీఫే వేరే చీఫ్కి గ్రేట్ అంటే ఈ భజన్ మండలి ఈ ఫ్యాన్ క్లబ్లో ఇంక్లూడ్ అవ్వడానికి నేను రాలేదు. ఈసారి చెప్తాను నేను. నువ్వు ఈరోజు డైరెక్ట్గా నామినేషన్ టైంలో దాని గురించి మాట్లాడతావా? లేదు నామినేషన్ నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈడ తెలుసు తెలియక టీం కూడా ఉన్నది. టీంలు కూడా ఫామ్ అయ్యాయి. టీం కూడా ఉంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఒకరు నీ కంటెస్టెంట్స్ ఒక్క పర్సన్ మాట వినాలి అంటే అది ఓన్లీ బిగ్ బాస్. నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి. ఇట్స్ ఓకే, పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు. ఏం టార్చర్. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం, సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకో ప్రాబ్లం. సీరియస్ దాక్కుని ఉండరా, నువ్వేం అడిగినా ఇస్తావు. అందుకే అంటారు గాడ్ మస్ట్ బి క్రేజీ. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హ్యాపీరా ఎవరో ఒకరు ఐ ఫౌండ్ యూ లాగా దే ఫౌండ్ దెమ్. ఇంత అందంగా ఉన్నాను. కళ్ళ ముందు చూసేవి నిజం కాదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.